సినిమా ఓపెనింగ్ సీన్ అనేది సినిమా దేని గురించి అని చెప్తుంది, కానీ ఎండింగ్ సీన్ అనేది సినిమాని ఎందుకు చూడాలో చెప్తుంది. ఇదే పాయింట్ ఇంకా బెటర్గా అర్థం అవ్వడానికి నా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్గా చెప్తా. ఫ్రెండ్ పేరు ప్రియా. తను మ్యాంగ్లూర్ సిటీలో ఐటీ జాబ్ చేస్తుంది. అయితే మ్యాంగ్లూర్ సిటీలో దసరా సెలబ్రేషన్స్ అనేవి తోపు జరుగుతాయి. ఒక్క ఆమె ఎక్స్ప్లోర్ చేయలేక తన బాయ్ ఫ్రెండ్ని కూడా పిలిచింది. అలా మా ఫ్రెండ్ ప్రియా అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ ఆ రోజంతా మస్తు ఎంజాయ్ చేసిరు. ఆ ఎంజాయ్ చేసే ప్రాసెస్లో టైం అనేది మర్చిపోయి దాదాపుగా నైట్ 2 and 3 కూడా అయిపోయింది. నైట్ 2 and 3 అయిపోయింది కాబట్టి రిటర్న్ ఏం వెళ్తావులే, నైట్ నా ఫ్లాట్ని పండుకొని రేపు పొద్దున్నే వెళ్దావులే అని తన బాయ్ ఫ్రెండ్కి చెప్పింది. ఆల్రెడీ చాలా అలసిపోయారు కాబట్టి మా ఫ్రెండ్ ఏమో బెడ్ మీద వండుకుంది, తన బాయ్ ఫ్రెండ్ ఏమో నేల మీద సాపేసుకొని వండుకుండు. అయితే కరెక్ట్ 10 నిమిషాలు కాగానే వాడు సడన్గా లేచి నాకు మస్తు ఆకలి అవుతుంది తిన్నికేమనియ్యా అన్నాడు. అది విని మా ఫ్రెండ్ షాక్ అయింది. ఏమైందిరా, ఇంతసేపు బాగానే ఉన్నావు, ఇప్పటికిప్పుడు ఏమైందిరా, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, ఓ లేదు నాకు మస్తు ఆకలి అవుతుంది, బయటికి పోయి ఏమన్నా తినొద్దాము, ఇప్పటికిప్పుడు ఏమన్నా తినాల్సిందే అని అంటే, అరే ఇంతసేపు బాగానే ఉన్నావు కదా, ఇప్పటికిప్పుడు ఎందుకు ఇట్లా తిక్క చేస్తున్నావు, రేపు వెళ్దాం లేరా, రేపు పొద్దున్నే వెళ్దాం, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే, లేదే నాకు ఒక వింత జబ్బు ఉంది, అర్ధమరాత్రి 3 అయితే మస్తు ఆకలి అవుతుంది, నాకు ఏదైనా తిన్నికి బయటికి వెళ్ళి ఏమన్నా తినొద్దాం అని అన్నాడు. ఇక నా ఫ్రెండ్ ఒక రేంజ్లో కోపం వచ్చింది. ఏంద్రా బాబు వీడు ఇట్లా చేస్తున్నాను, అనవసరంగా పిలిచినారా బాబు అన్న ఫీలింగ్లో పెట్టి ఇదంతా కాదురా, నువ్వు అట్లా ఏం పరిశాన్ కాకు, ఇప్పుడు బయటికి పోయి పని ఏమొద్దు, మస్తు అలసిపోయినా, నేను ఒక గ్లాస్ వాటర్ ఇస్తే తాగుతావా, లేదని ఏమైనా మెడిసిన్స్ కావాలా అంటే, అవునవునే నాకు మెడిసిన్ పేరు తెలుసు, కింద మనం మెడికల్ షాప్ చూసినాం కదా, పోయి మెడిసిన్ తీసుకున్నాం, నేను ఒక్కడిని పోవాలంటే భయం అవుతుంది, మేము రావే నాతోటి అని అంటే, ఇక ఇద్దరు కలిసి అలా ఫ్లాట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళంగానే తన బాయ్ ఫ్రెండ్ ఇమ్మీడియట్గా మెయిన్ డోర్ని క్లోజ్ చేసేసాడు. దాంతో మా ఫ్రెండ్ అడిగింది, ఎందుకు అట్లా మెయిన్ డోర్ సడన్గా క్లోజ్ చేసినామంటే, నీకు తెలియదే నీ బాల్కనీలో కర్టన్ వెనకాల ఎవడో దాసుకొని ఉన్నాడు, నిన్నే గురుకాంచి చూస్తుండే, వాడు నన్ను గమనించలేదు అని చెప్పిండు. ఈ ఒక్క మాట నా ఫ్రెండ్కి సల్ల చెమటలు పట్టినాయి. ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వచ్చారు. వాడు ఎవడు ఏంది అని ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, నా ఫ్రెండ్ ఎదురుంగ ఫ్లాట్లో ఉండే పర్సనే అని తెలిసింది. ఆ ఎదురుంగ ఫ్లాట్లో ఉండేటోడు ఎన్నో రోజుల నుంచి మా ఫ్రెండ్ని స్టాక్ చేస్తుండు. స్టాకింగ్ అంటే ఏంటో తెలుసా సచిన్? స్టాకింగ్ అంటే మాకు తెలుసులే, ఇన్వెస్ట్ చేసాం, డబ్బులు పెట్టే మొత్తం పోయి, నువ్వు నేర్పించుకో. సింపుల్ చెప్పాలంటే ఎన్నో రోజుల నుంచి మా ఫ్రెండ్ని ఫాలో అయ్యి ఒక డూప్లికేట్ కీస్ని తయారు చేయించుకొని ఆమె ఫ్లాట్లో వెయిట్ చేస్తుండే. ఈరోజు ఆ అమ్మాయిని ఏమని చేద్దాం అనుకోకుండా దేవుని దయ వల్ల ఏం జరగలేదు. నీకు ఇంతసేపు చెప్పిన ఈ స్టోరీలో నీ క్లైమాక్స్ మాత్రం చాలా తోపు అనిపించింది. దానివల్లనే కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఏ క్లైమాక్స్. ఈరోజు వీడియోలో మనము ఒక మంచి పర్ఫెక్ట్ క్లైమాక్స్ని ఎలా రాయాలనేదే నేర్చుకుందాం. వీడియో కొత్తగా వచ్చి ఉంటే ముందే చెప్తున్నా, వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో ఒక సీక్రెట్ టెక్నిక్ చెప్పబోతున్నా, అది మిస్ చేసుకుంటే మాత్రం మీరు ఒక మంచి క్లైమాక్స్ని రాయడానికి ఛాన్స్ని మిస్ చేసుకున్నట్టే. హలో మూవీ లవర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ టు నిక్ ఫ్లిక్స్. ఈరోజు వీడియో టైటిల్ వచ్చేసి హౌ టు రైట్ ఏ పర్ఫెక్ట్ క్లైమాక్స్. ఫస్ట్లీ అందరికి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈజ్ క్లైమాక్స్? సింపుల్గా క్లైమాక్స్ అంటే ఏందో చెప్పాలి అంటే, ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ. ఒక స్టోరీకి స్టార్టింగ్ పాయింట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎండింగ్ పాయింట్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు కలిసి ఒక పర్ఫెక్ట్ సర్కిల్ని ఫామ్ చేసినప్పుడే కథకి ఒక కంప్లీట్నెస్ అనేది వస్తుంది. అందుకనే క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమాక్స్ల గురించి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కరెక్ట్గా విన్నారనుకోండి, క్లైమాక్స్లో చెప్పబోయే సీక్రెట్ టెక్నిక్ అనేది మీకు పర్ఫెక్ట్ అర్థమవుతుంది. సో దేన్ని స్కిప్ చేయకుండా చూడరు. నెంబర్ 1, రెగ్యులర్ క్లైమాక్స్. రెగ్యులర్ క్లైమాక్స్ని సింపుల్గా చెప్పాలి అంటే హ్యాపీ ఎండింగ్. ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, హీరో హీరోయిన్ ప్రేమించుకురు అనుకో, క్లైమాక్స్ వచ్చేసరికి కలిసిపోతారు. హీరో విలన్ కొట్లాడిరు అనుకో, క్లైమాక్స్ వచ్చేసరికి హీరో గెలుస్తాడు. ఫైనల్లీ మన హీరోకి ఒక గోల్ ఉందనుకోండి, ఆ గోల్ని రీచ్ అవుతాడు. ఇది చాలామందికి తెలిసిందే కాబట్టి ఎక్కువసేపు చెప్పి టైం వేస్ట్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెంబర్ 2, ఫాల్స్ క్లైమాక్స్. ఈ టెక్నిక్ని సుకుమార్ గారు చాలా ఫ్రీక్వెంట్గా వాడతారు. సింపుల్గా ఈ టెక్నిక్ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, కథ అయిపోయింది అని మనం ఫీల్ అయ్యే టైంకి మనం కథలో గమనించని ఒక కొత్త కోణాన్ని అన్ఫోల్డ్ చేసి దీంతో ఇంకా అల్టిమేట్ క్లైమాక్స్ అనేది డిజైన్ చేయడం. మీకు ఇంకా బెటర్గా ఎగ్జాంపుల్తో అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, 1 నేను ఒక్కడనే మూవీలో మీరు గమనించినట్టయితే హీరో వాళ్ళ ఫాదర్ స్టోరీ మొత్తం తెలుసుకొని విలన్ని చంపేయంగానే సినిమా అయిపోయిందిరా భయ అని మనం అనుకుంటాం. కానీ మనం గమనించని మదర్ అండ్ ఫాదర్ ఇద్దరి ఫొటోస్ని హీరో కనిపెట్టి అదొక ఎమోషనల్ మూమెంట్ వచ్చినందుకు మనకు కూడా ఎమోషనల్గా హై అనిపిస్తుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే విలన్ని చంపేయడం అనేది ఒక ఫాల్స్ క్లైమాక్స్. అసలైన క్లైమాక్స్ ఏదంటే హీరో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఐడెంటిటీని కనిపెట్టడమే మెయిన్ క్లైమాక్స్. ఇలా ఒక ఫాల్స్ క్లైమాక్స్ని డిజైన్ చేసి ఒక మెయిన్ క్లైమాక్స్ తోటి ఎమోషనల్గా హై మూమెంట్ ఇవ్వడం. సేమ్ ఇలానే పుష్ప సినిమాలో గమనించినట్టయితే విలన్ని చంపేయగానే సినిమా అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ సినిమాలో అసలైన క్లైమాక్స్ ఏంటంటే తన సొంత బ్రదర్స్ హీరోని యాక్సెప్ట్ చేయడమే అసలైన మెయిన్ ఎమోషనల్ క్లైమాక్స్. సేమ్ అలానే రంగస్థలం మూవీలో కూడా ప్రెసిడెంట్ చచ్చిపోగానే సినిమా అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ అసలైన విషయం ఏంటంటే మనం ఎవరో గమనించని ప్రకాష్ రాజ్ అనే ఒక కొత్త కోణాన్ని అన్ఫోల్డ్ చేసి అతన్ని చంపి హీరో రివెంజ్ని ఫుల్ఫిల్ చేయడమే ఎమోషనల్ క్లైమాక్స్. నువ్వు ఎప్పుడైనా ఆడియన్స్కి డబల్ ధమాకా లాంటి ట్రీట్ ఇవ్వాలి అనుకుంటే ఈ క్లైమాక్స్ని వాడొచ్చు.
నెంబర్ 3 ప్లాట్ ట్విస్ట్ క్లైమాక్స్. నిజం చెప్పాలంటే ఈ టాపిక్ మీద ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా చేయొచ్చు. 1K లైక్స్ వచ్చినాయనుకో ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తా ఒక ప్లాట్ ట్విస్ట్ని ఎంత మంచిగా రాయొచ్చు అని. ప్లాట్ ట్విస్ట్ గురించి సింపుల్ చెప్పాలి అంటే మనం అప్పటిదాకా చూసిన ఒక ప్లాట్ని ఒకే ఒక ట్విస్ట్ తోటి మొత్తం ప్లాట్ మొత్తాన్ని మార్చేసిరు అనుకోండి, దాన్నే ప్లాట్ ట్విస్ట్ అంటారు. సింపుల్ అర్థమయ్యేట ఎగ్జాంపుల్ తోటి చెప్తా. కిరణ్ అబ్బవరం గారిది కా అని ఒక మూవీ ఉంది. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి చూస్తే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీలా ఉంటుంది, కానీ క్లైమాక్స్ వచ్చి ఒకే ఒక ట్విస్ట్ వల్ల హైలీ స్పిరిచువల్ అండ్ ఫిలాసఫికల్ టోన్లకి షిఫ్ట్ అవుతుంది. ఇలా ఒకే ఒక ట్విస్ట్ వల్ల సినిమా ప్లాట్ మొత్తం మారిపోయింది అనుకో, దాన్నే ప్లాట్ ట్విస్ట్ అంటారు. ఇలాంటి క్లైమాక్స్ రాసుకున్నాం అనుకో 99% మూవీ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన అందరికీ తెలిసిన పోకిర్ మూవీని రిఫరెన్స్గా తీసుకుందాం. పోకిర్ మూవీ స్టార్టింగ్ నుంచి చూస్తే ఒక మంచి గ్యాంగ్స్టర్ మూవీ లాగా వెళ్తుంటుంది, మెల్లగా ఒకే ఒక ట్విస్ట్ వల్ల గుడ్ వర్సెస్ ఈవిల్ లాగా కన్వర్ట్ అవుతుంది. సేమ్ ఇలానే ఒక మంచి ట్విస్ట్ వల్ల సినిమా ప్లాట్ మొత్తం మారిపోయింది అనుకో, దాన్నే ప్లాట్ ట్విస్ట్ క్లైమాక్స్ అంటారు. నెంబర్ 4 యాంటీ క్లైమాక్స్. యాంటీ క్లైమాక్స్ గురించి సింపుల్ చెప్పాలి అంటే మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది జరుగుతుంది అనుకునే టైంలో మనం అనుకున్న దానికన్నా క్వైట్ ఆపోజిట్ జరగడం. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇన్ఫినిటీ వార్ అనే మూవీలో హీరో వాళ్ళే గెలుస్తారని మనం అనుకుంటాం, కానీ విలన్ గెలుస్తాడు. యాంటీ క్లైమాక్స్ అంటే సింపుల్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామని అనుకుంటామో దానికి క్వైట్ ఆపోజిట్గా జరగడమే యాంటీ క్లైమాక్స్. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే యాంటీ క్లైమాక్స్ అనేది ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చదు. సింపుల్ చెప్పాలి అంటే ఒక ఫిలిం క్రిటిక్కి, అంతేకాకుండా ఫిలింని ఎనలైజ్ చేసేటోళ్ళకి నచ్చుతుంది, ఒక కామన్ ఆడియన్కి నచ్చదు. సో అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, నా స్టోరీకి ఈ క్లైమాక్స్ అయితేనే వెయిటేజ్ ఇస్తుంది అనుకుంటేనే యాంటీ క్లైమాక్స్ని వాడండి. నెంబర్ 5 క్లిఫ్ హ్యాంగర్. ఈ పాయింట్ని సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. ఈ పాయింట్ని ఇంకా సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే సైకాలజీలో జైగనిక్ ఎఫెక్ట్ అని ఒక టాపిక్ ఉంటుంది. సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి వినుకుంటా సగంలో ఆపేశారనుకో, మన బ్రెయిన్ దాని గురించే ఆలోచిస్తూనే ఉంటుంది, నెక్స్ట్ ఏమైంటుందని దాన్ని ప్రిడిక్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఇదే టెక్నిక్ని మనము స్టోరీ టెల్లింగ్లో వాడాలి అంటే ఒక క్యారెక్టర్ని ప్రాబ్లంలో పడేసి ఆ ప్రాబ్లం నుంచి క్యారెక్టర్ బయటకు వచ్చిందా రాలేదా అనే ఆన్సర్ తెలియకముందే ఆ స్టోరీని అక్కడనే ఆపేయడం కానీ, లేదా ఒక తెలియని ఒక కొత్త క్వశ్చన్ని రైజ్ చేసి దానికి ఆన్సర్ చెప్పకుండా సినిమాని కట్ చేయడం కానీ అలా చేయాలి. మ్యాక్సిమం వరకు క్లిఫ్ హ్యాంగర్ని వెబ్ సిరీస్లలో లేదంటే ఇన్స్టా సిరీస్లలో కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి మెయిన్ క్యారెక్టర్ని ఒక ప్రాబ్లంలో పడేసి ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చిరా రాలేదా ఆన్సర్ ఇవ్వకుండా కట్ చేయడం, లేదా ఒక కొత్త క్వశ్చన్ని రైజ్ చేసి ఆన్సర్ చెప్పకుండా కట్ చేయడం. దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనము నెక్స్ట్ ఎపిసోడ్ని చూస్తాం ఆన్సర్ కోసమని. ఈ టెక్నిక్ని కనుక కరెక్ట్గా వాడుకుంటే ఒక ట్రయాలజీ కానీ వెబ్ సిరీస్ కానీ అంతెందుకు ఒక మూవీ సిరీస్లు కానీ హిట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. బాహుబలి 1 మూవీ రిలీజ్ అయిన 3 years తర్వాత బాహుబలి 2 రిలీజ్ అయింది, అయినా కానీ హైప్ తగ్గకపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే ఈ క్లిఫ్ హ్యాంగర్ అనే టెక్నిక్ని వాడడం వల్లనే. నెంబర్ 6 ట్రాజిక్ క్లైమాక్స్. ట్రాజిక్ క్లైమాక్స్ గురించి సింపుల్ అర్థమైనట్టు చెప్పాలంటే ఒక సినిమా ఎండింగ్కి వచ్చేసరికి మనల్ని మస్తుగా ఏడిపించే సినిమాలనే ట్రాజిక్ క్లైమాక్స్ అంటారు, లేదా ట్రాజిక్ ఎండింగ్ అంటారు. ఇలాంటి క్లైమాక్స్లు మ్యాక్సిమం వరకు క్యారెక్టర్ డౌన్ఫాల్ అప్పుడు, లేదంటే క్యారెక్టర్ ఉక్కబడిచేలాగా ఏడ్చేటప్పుడు, మనల్ని కూడా ఏడిపించినప్పుడు వచ్చే క్లైమాక్స్లోనే ట్రాజిక్ క్లైమాక్స్ అంటారు. దీని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే డైరెక్టర్ బాలగారి అన్ని మూవీలు ఉన్న క్లైమాక్స్లు ట్రాజిక్ క్లైమాక్స్లే ఉంటాయి. ఆ క్లైమాక్స్ వల్లనే మనకి సినిమా ఖచ్చితంగా ఒక 2-3 days వరకు అలానే హాంట్ చేయడం, లేదంటే అలానే మైండ్లో ఉండిపోవడం జరుగుతుంది. ఒక మంచి ట్రాజిడీ క్లైమాక్స్ని ఎలా రాయాలంటే మనం ఇష్టపడ్డ క్యారెక్టర్ లేదా మెయిన్ క్యారెక్టర్ని ఒక డౌన్ఫాల్లో కానీ లేదంటే చనిపోయారు అన్నట్టుగా చూపెట్టడం వల్ల ఆటోమేటిక్గా బాధ ఏడుపు అనేది వస్తుంది. దీనివల్ల ఒక బీభత్సమైన డ్రామా వాడడానికి హెల్ప్ అవుతుంది. మీకు సింపుల్గా అర్థమైనందుకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పాలి అంటే వేదం మూవీలో కేబుల్ రాజ్ క్యారెక్టర్ చూడండి. స్టార్టింగ్ నుంచి ఆ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయి ఉంటాం, అంతేకాకుండా రిలేట్ కూడా అయి ఉంటాం. అలాంటి క్యారెక్టర్ ఒక్కసారిగా క్లైమాక్స్లో చచ్చిపోయేసరికి ఒక ఎమోషనల్ డ్రామా అనేది క్రియేట్ అవుతుంది. రిపబ్లిక్ మూవీలో కూడా మనం గమనించినట్టయితే మెయిన్ క్యారెక్టర్కి మనం కనెక్టెడ్ అయి ఉంటాం, ఆ క్యారెక్టర్ చెప్పేది కరెక్టే కానీ ఫీల్ అవుతాం, కానీ అదే క్యారెక్టర్ క్లైమాక్స్ వచ్చేసరికి చచ్చిపోతుంది. దానివల్ల మనకు ఎంతో బాధ అవుతుంది, ఏడుపు కూడా వస్తుంది. దీనివల్లనే ఒక ట్రాజిక్ ఎండింగ్ అనేది వస్తుంది. ట్రాజిక్ ఎండింగ్ పెట్టడం వల్ల మ్యాక్సిమం వరకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఆడియన్స్కి ఎమోషనల్ హై మూమెంట్ ఇవ్వచ్చు, అంతేకాకుండా ఒక 2-3 days వరకు మైండ్లోకి వెళ్ళి పోని మూవీని కూడా ఇవ్వచ్చు. నెంబర్ 7 ఎమోషనల్ క్లైమాక్స్. ఇప్పుడు కొంతమందికి వచ్చే కామెంట్ అవుట్ ఏంటంటే ట్రాజిక్ క్లైమాక్స్ ఎమోషనల్ క్లైమాక్స్ రెండు ఒకటే కదా బ్రో అంటే కాదు, రెండు ఒక విధంగా చిన్న చేంజ్ అనేది ఉంది. ఆ చేంజ్ ఏందో కూడా చెప్తా, సో జాగ్రత్త విను. ఫస్ట్లీ ఎమోషనల్ క్లైమాక్స్ అంటే ఏంటంటే మన సినిమాలో ఉన్న క్యారెక్టర్ తనలో ఉన్న ఎన్నో ఏండ్ల నుంచి దిగమింగుకున్న ఒక ఎమోషన్ని బయటికి గక్కేసి తనలో ఉన్న అల్టిమేట్ ఆ ఎమోషన్ని చూపెట్టడం వల్ల ఆడియన్స్ ఆటోమేటిక్గా డ్రామా కనెక్ట్ అయ్యి క్లైమాక్స్లో ఎమోషన్ అనేది బిభత్సంగా వండడం వల్ల వచ్చేదే ఎమోషనల్ క్లైమాక్స్. దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అత్తారింటికి దారేది మూవీ క్లైమాక్స్. అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు,
కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త. ఇలా క్లైమాక్స్ వచ్చేసరికి మన క్యారెక్టర్ ఒక సిచ్యువేషన్లో తనలో ఎన్నో ఏండ్ల నుంచి దాచిపెట్టుకుని ఒక ఎమోషన్ మొత్తాన్ని బయట పెట్టడం వల్ల ఓ మంచి డ్రామా వంతే దాన్నే ఎమోషనల్ క్లైమాక్స్ అంటారు. ఇలాంటి మంచి ఎమోషనల్ క్లైమాక్స్ రాయడానికి డైలాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ హౌ టు రైట్ డైలాగ్స్ అని ఒక వీడియో చేసిన, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు చాలామందికి వచ్చే కామెంట్ డౌట్ ఏంటంటే ట్రాజిక్ క్లైమాక్స్కి ఎమోషనల్ క్లైమాక్స్కి తేడా ఏంది బ్రో అని. ట్రాజిక్ క్లైమాక్స్ అంటే ఏంటంటే మ్యాక్సిమం వరకు ట్రాజిక్ క్లైమాక్స్ అంటే ఓన్లీ సింగిల్ ఫేస్, అంటే మ్యాక్సిమం వరకు నెగిటివ్లోనే ఉంటుంది. అంటే ఎలా అంటే క్యారెక్టర్ చనిపోవడం కావచ్చు, క్యారెక్టర్ ఓడిపోవడం కావచ్చు, లేదా క్యారెక్టర్ తిరిగి రాలేని ఒక ట్రామాలోకి లేదంటే ఒక డౌన్ఫాల్లోకి వెళ్ళిపోవడం రావచ్చు. ఇలా మనం డైజెస్ట్ చేసుకోలేని, క్యారెక్టర్ కూడా డైజెస్ట్ చేసుకోలేని ఒక క్లైమాక్స్ని ఇవ్వడమే ట్రాజిక్ క్లైమాక్స్. కానీ ఎమోషనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి 2 ఫేసెస్ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఎలా అంటే ఇప్పుడు పాజిటివ్ ఫేస్కి వచ్చేసరికి బొమ్మరిల్ సినిమా క్లైమాక్స్లో హీరో తనలో ఉన్న ఎమోషన్ మొత్తాన్ని బయట పెట్టేసి తను ఇన్నేళ్ల నుంచి పడ్డ బాధని వాళ్ళ డాడీకి చెప్పడంతో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెగిటివ్ ఫేస్కి వచ్చేసరికి మన సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ చనిపోవడం లాంటివి లేదంటే ఓడిపోవడం లాంటివి జరుగుతుంది. కానీ ఓడిపోయినా కానీ దానికంటూ ఒక జస్టిఫికేషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ మూవీ ఉంది. ఆ మూవీలో హీరో చనిపోతాడు, కానీ వాళ్ళ కొడుకు ఒక డైలాగ్ అంటాడు, మా నాన్న ప్రయత్నిస్తూ ఓడిపోలేదు, ఓడిపోతా అని తెలిసినా అని ప్రయత్నిస్తాడు అని. ఈ ఒక్క డైలాగ్ వల్ల ఎమోషనల్లీ హై మూమెంట్ వస్తుంది. అలా సినిమా ట్రాజిక్ మూవీ అనుకున్నా కానీ ఒక మంచి ఎమోషనల్ మూవీకి డ్రైవ్ అవుతుంది. సేమ్ ఇలానే చిచోరా మూవీలో కూడా మెయిన్ క్యారెక్టర్స్ లాస్ట్లో ఓడిపోతాయి, కానీ ఓడిపోయిన దానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఇస్తున్నట్టు ఎండ్ చేయడం వల్ల అదొక మంచి ఎమోషనల్ క్లైమాక్స్ కిందకి వెళ్తుంది. ఈ పాయింట్ని ఇంకా బెటర్గా అర్థమైనట్టు చెప్పాలి అంటే ఓ క్యారెక్టర్ చనిపోవడం లేదంటే ఓడిపోవడం అనేది ఉంది అనుకోండి, అది ట్రాజిక్ ఎండింగ్. కానీ ఆ చచ్చిపోవడానికి లేదంటే ఓడిపోవడానికి కూడా ఓ జస్టిఫికేషన్ ఇచ్చి ఒక హ్యాపీ దానికి డ్రైవ్ చేసిరు అనుకోండి, దాన్నే ఎమోషనల్ క్లైమాక్స్ అంటారు. నెంబర్ 8 ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్. కొన్ని క్లైమాక్స్లు మనకు నచ్చుతాయి, కొన్ని క్లైమాక్స్లు మనకు నచ్చాయి, కానీ కొన్ని క్లైమాక్స్లే మనల్ని ఆలోచింపజేస్తాయి. అలాంటి క్లైమాక్స్లో ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్లో. ఓపెన్ ఎండింగ్ అనేది సింపుల్ చెప్పాలి అంటే ఒక క్లైమాక్స్కి వచ్చేసరికి కంప్లీట్నెస్ ఇవ్వకుండా ఇన్కంప్లీట్గా వదిలేసి ఆడియన్స్ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాం అనే క్లైమాక్స్నే ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ అని అంటారు. ఈ పాయింట్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి ఓ చిన్న సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా, మీకు ఈజీ క్లారిటీ వస్తుంది ఓపెన్ ఎండింగ్ అనేది ఎంత బాగుంటుందో. జస్ట్ ఇమాజిన్ చేయండి, విక్రమ్ సింగ్ రాథోడ్ సినిమాలో హీరో క్యారెక్టర్, అంతేకాకుండా కిక్ సినిమాలో దొంగోన్ క్యారెక్టర్, ఇలా 2 క్యారెక్టర్తో ఒక సినిమా నడిచింది. క్లైమాక్స్కి వచ్చేసరికి 2 క్యారెక్టర్ ఫేస్ టు ఫేస్ గన్ ఏం చేసుకొని ఉన్నాయనుకోండి, కరెక్ట్ 2 క్యారెక్టర్లు ట్రిగర్ నొక్కే టైంకి కరెంట్ పోయింది, ఒకే ఒక గన్ సౌండ్ వినిపించింది అనుకోండి. అప్పుడు మీ ఇమాజినేషన్ ఎట్లుంటుంది? అరే ఎవడు కాల్చి ఉంటాడు, ఎవడు చచ్చిపోయి ఉంటాడు, బుల్లెట్ మిస్ అయిందంటవా, అసలు చచ్చిపోయారా లేదా, ఇలా ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అయ్యి ఫైనల్గా నీకు నచ్చింది నువ్వు రాసుకుంటావు. ఇలా ఒక మంచి ఓపెన్ ఎండింగ్ అనేది ఆడియన్స్కి నచ్చడం నచ్చకపోవడం పక్కన పెడితే ఖచ్చితంగా ఆడియన్స్ని ఆలోచింపజేస్తుంది. మ్యాక్సిమం వరకు ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేసేంత వరకు తీసుకెళ్తుంది. ఈ పాయింట్ అర్థం కాకపోయింటే కొన్ని మూవీస్ని సజెస్ట్ చేస్తా, ఆ మూవీస్ని చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. నెంబర్ 1 వచ్చేసి నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అండ్ ఇన్సెప్షన్ మూవీ. హిందీ మూవీస్కి వచ్చేసరికి అందాధన్ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. తెలుగులో ఏమైనా మంచి ఓపెన్ ఎండింగ్ మూవీస్ ఉన్నాయేమో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నౌ కమ్స్ ది సీక్రెట్ టెక్నిక్. ఒక క్లైమాక్స్ని రాసేటప్పుడు నేను పర్సనల్గా వాడే ఒకే ఒక సీక్రెట్ ఫార్ములా ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు ఎండ్ ద స్టోరీ జస్ట్ రిమెంబర్ వై యూ స్టార్టెడ్ ద స్టోరీ. తెలుగులో చెప్పాలి అంటే ఓ కథను ముగించాలి అనుకున్నాం అనుకో, ఒకసారి గుర్తు తెచ్చుకొని అసలు కథని ఎందుకు మొదలుపెట్టామని. ఇదే పాయింట్ని ఇంకా బెటర్ అర్థమైనట్టు చెప్పాలి అంటే, ఓ కథని స్టార్ట్ చేసినప్పుడు లేదా ఒక కథని రాసేటప్పుడు మన మైండ్లో ఏముంటుందంటే, ఈ కథ చెప్పి ఖచ్చితంగా ఆడియన్స్ని ఏడిపిస్తా, లేదా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ఒక గొప్ప ట్విస్ట్ని రాస్తా, లేదా ఇదంతా కాదు ఆడియన్స్కి తెలియని ఒక గొప్ప ఎమోషన్ని వాళ్ళకే పరిచయం చేస్తా. ఇలా ఒక మంచి కథను రాసేటప్పుడు అసలు ఎందుకు స్టార్ట్ చేసినాం లేదా ఎందుకు రాస్తున్నాం అన్నది గుర్తు చేసుకుంటే క్లైమాక్స్ డిజైన్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. మీకు ఇదే విషయాన్ని ఇంకా బెటర్గా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను ఇదే టెక్నిక్ వాడి ఈ వీడియో మొత్తాన్ని కూడా రాసుకున్నా. సింపుల్ చెప్పాలంటే హౌ టు రైట్ ఏ పర్ఫెక్ట్ క్లైమాక్స్ అనే దగ్గర చూస్తే మీకు మధ్యలో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమాక్సెస్ గురించి చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు ఈ సీక్రెట్ టెక్నిక్లో అవన్నీ వాడనీకే. ఒకవేళ నువ్వు ఆడియన్స్ని ఏడిపించాలనుకున్నావు అనుకో, ట్రాజిక్ కానీ లేదా ఎమోషనల్ క్లైమాక్స్ని వాడు, లేదా ఆడియన్స్ని ఆలోచింపజేయాలి అనుకున్నావు అనుకో, ఓపెన్ ఎండింగ్ని వాడు. ఇదంతా కాదు, క్లైమాక్స్తో ఆడియన్స్కి సర్ప్రైజ్ ఫీల్ ఇవ్వాలనుకున్నావు అనుకో, ప్లాట్ ట్విస్ట్ కానీ లేదంటే ఫాల్స్ క్లైమాక్స్ని కానీ వాడు. అందుకనే అంటారు క్లైమాక్స్ ఇజంట్ అబౌట్ స్టాపింగ్ ద స్టోరీ, ఇట్స్ వేర్ యూ అండర్స్టాండ్ వై యూ రెడ్ ఇట్. సింపుల్గా తెలుగులో అర్థమయ్యేది చెప్పాలి అంటే క్లైమాక్స్ అనేది కథని ఆపేది కాదు, అసలు కథను ఎందుకు చదవాలి లేదా ఎందుకు చదివామనే దానికి అర్థం చెప్పేది.
అంతే, ఈ రోజుకి వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి, మర్చిపోకుండా కమెంట్ చేయి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.